అందరికీ నమస్తే అండి. ఈ హెడ్డింగు చూడడానికి, వినడానికి, చదవడానికి చాలా బాగుంది కదా. ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులకు, సామాన్య భక్తులకు గంటలో దర్శనం అనే మాటతో ఒళ్ళు పులకరిస్తుంది అనమాట. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకంటే తిరుమలకు వెళ్ళి ఆ క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూసి ముసలాళ్ళు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలతోని కాస్త ఇబ్బందులు పడి అంటే అది బయటకు చెప్పలేరు. కాకపోతే ఏదైనా దేవుడి మీద భారం. దేవుడా నీ దర్శనం త్వరగా కల్పించు స్వామి అని దేవుడిని మొక్కుకుంటూ గోవిందనామ స్మరణ చేసుకుంటూ లైన్లో ఉంటారే తప్ప బయటకు వచ్చిన తర్వాతో లేదంటే వెళ్ళక ముందో కాస్త అలసటకు గురవుతారు, అసంతృప్తి ఉంటుంది. కానీ బయటకు చెప్పలేరు. ఎందుకంటే అదంతా దేవుడికి ఇచ్చేస్తారు. ఆ బాధలన్నీ దేవుడికి ఇచ్చేస్తారు. దేవుడిని చూసిన తర్వాత ఆ బాధను మర్చిపోవాలని ప్రయత్నిస్తారు. సో కానీ దేవుడి దర్శనం సామాన్య భక్తులకు 1 గంటలోనే అవ్వాలనేది ప్రస్తుతం టీటీడీ బోర్డు సంకల్పించిన ఒక పెద్ద టాస్క్. టీటీడీ దేవస్థానం బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఛాలెంజ్గా తీసుకున్న టాస్క్ ఇది. తిరుమల ప్రక్షాళన చేస్తాం. ఏం ప్రక్షాళన చేస్తారు? ప్రక్షాళన కాదు, ముందు సామాన్య భక్తులకు వెళ్ళిన వెంటనే రూమ్ దొరికిందా లేదా, సామాన్య భక్తులకు 1 గంటలో దర్శనం అయిందా లేదా, ఇది జరిగితే ప్రక్షాళన జరిగినట్టే. మంచి ప్రసాదం ఇవ్వండి, కల్తీ లేని ప్రసాదం ఇవ్వండి, ప్లస్ అక్కడ ఎటువంటి అవినీతి లేకుండా చూడండి, అది ప్రక్షాళన జరిగినట్టే. సో ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ బోర్డు ఆ టాస్క్ మీద వర్కౌట్ చేస్తోంది. ఈయనకు అవినీతి చేయాలనే ధ్యాస లేదు, లేదా అక్కడ తప్పులు చేయాలి అనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆయన స్వయంగానే భక్తుడు, అందులోకి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి, అన్నీ చేసి జీవితంలో చాలా చూసి వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ స్టేజ్లో స్వామివారి పట్ల భక్తిని చాటుకోవడానికో తన ఆలోచనలను, తన ఐడియాలజీని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికో ట్రై చేస్తారు తప్ప ఆ పేరు ప్రఖ్యాతిలో డబ్బు ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఇటువంటి చైర్మన్ ఖచ్చితంగా మంచి చేస్తారని ఆశించవచ్చు. దానిలో భాగంగానే గంటలో దర్శనం అనే విధానం తీసుకొచ్చారు. దీనికి అంటే వాళ్ళు సింపుల్, ఎవరైనా దర్శనానికి వెళ్తున్నప్పుడు ఒక టోకెన్ కేంద్రాలు ఉంటాయి. ఆ కేంద్రాల దగ్గరకు వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇచ్చి, ఆధార్ నెంబర్ ఇచ్చి, మీ ఫేస్ ఐడిని, ఫేస్ రికగ్నైజేషన్ ఐడిని వాళ్ళు ఏఐ సిస్టమ్ ద్వారా నమోదు చేసుకొని మీకు ఒక టోకెన్ ఇస్తారు, ఒక టైం స్లాట్ ఇస్తారు. ఇదిగో పలానా తేదీని 11 గంటలకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళండి, లేదా పలానా తేదీ పలానా టైంకి వెళ్ళండి అంటే మీరు ఈరోజు ఆ టోకెన్ కేంద్రాల దగ్గరకు వెళ్తే మీకు ఒక 6 గంటల తర్వాత, 12 గంటల తర్వాత, లేదా నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో టైంలో మీకు టోకెన్ ఇస్తారు. ఇదిగో మీరు ఈ టైంకి వెళ్ళండి అంటే ఆ టైంకి మీరు అక్కడికి వెళ్తే గంట సేపట్లో దర్శనం చేసుకొని వచ్చేస్తారు. అర్థమైంది కదా. మీకు 11 గంటలకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 29వ తేదీ ఆ టోకెన్ జారీ చేసే కేంద్రాలకు వెళ్తారండి. వెళ్ళి ఇదిగో నాకు స్వామి దర్శనం కోసం వచ్చానంటే మీ ఫోటో తీసుకొని ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా, అలాగే మీ ఆధార్ కార్డుని తీసుకొని మీకు ఒక స్లిప్ వస్తుంది, టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ మీద టైం ఉంటుంది. ఇదిగో మీరు 30వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళండి అని. మీరు అక్కడికి ఆ టోకెన్ తీసుకొని వెళ్తే దర్శనానికి వెళ్తారు, దర్శనం చేసుకొని గంటలో వచ్చేస్తారు. ఇది ఎలా సాధ్యమంటే ఆ గంటలో ఎంతమంది దర్శనం చేసుకోగలరో వాళ్ళకే టోకెన్స్ ఇస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ గంటలో 1000 మందే దర్శనం చేసుకున్నారనుకోండి, ఆ 1000 మందికే టోకెన్స్ ఇస్తారు, 10,000 మందికి ఇవ్వరు. సో ఈ టోకెన్ సిస్టమ్ లేని కారణంగా, టోకెన్ సిస్టమ్ ఉన్నప్పటికీ 1 గంట వ్యవధిలో వేలాది మందికి ఇచ్చేసిన కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు అంటే ముందుగానే వాళ్ళకి అర్థమవుద్ది, రేపు పలానా టైంకి ఎవరెవరు దర్శనం చేసుకుంటారు, రేపు పలానా టైంకి ఎవరెవరు దర్శనం చేసుకుంటారని ముందుగానే అర్థమవుద్ది. అలా అర్థమవడం ద్వారా ముందుగానే టోకెన్స్ ఇస్తారు. ఆ టైం స్లాట్ 1 గంటకి ఈ స్లాట్లో 500 మంది, ఈ స్లాట్లో 500 మంది స్లాట్లు విభజిస్తారు. స్లాట్ల వారీగా బుకింగ్ దర్శనం కల్పిస్తారు. సాధారణంగా విఐపి బ్రేక్ దర్శనం ఇలాగే జరుగుద్ది. విఐపి బ్రేక్ దర్శనానికి ముందు రోజు మనం వెళ్ళి ఆధార్ కార్డులు ఇస్తే వాళ్ళు నెక్స్ట్ డే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఇస్తారు. ఆ టైంకి మనం వెళ్తే మ్యాక్సిమం గంటన్నరలో దర్శనం చేసుకొని వచ్చేస్తాం. సో ఇప్పుడు సామాన్యుడు కూడా విఐపి బ్రేక్ దర్శనం చేసుకున్నట్టే ఒక రకంగా. కాకపోతే విఐపి బ్రేక్ దర్శనానికి కొంచెం ముందుకు వెళ్తారు, స్వామివారి గర్భగుడి వరకు కొంచెం ముందుకు వెళ్తారు. ఈ సామాన్య భక్తులు కొంచెం దూరంగా ఉన్నప్పటికీ దర్శనం అయితే గంటలు అవ్వడం అనేది మంచి విషయం. అంటే ఇన్నాళ్ళు విఐపి బ్రేక్ దర్శనానికి ఉన్న సిస్టమ్, ఆ టోకన్లు జారీ, ఆ టైం స్లాటు, ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దాన్నే ఇప్పుడు సామాన్య భక్తులకు తీసుకొస్తున్నారనమాట. సో సామాన్య భక్తుడు కూడా విఐపి లెక్క. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అంత ఈజీ కాదు.
ఎందుకంటే రోజుకి సుమారుగా 80,000 మంది దర్శనం చేసుకోవచ్చు, లేదా 1,00,000 మంది దర్శనం చేసుకోవచ్చు, ఒక్కో రోజు 1,50,000 మంది దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ గంటల వారీగా గంటకి ఇంతమందిని టైం స్లాట్లు కేటాయించి ఇవ్వడం అంత ఈజీ కాదు. సో ఈరోజు నేను ఆ టోకెన్ తీసుకుంటే నాకు ఎల్లుండి దర్శనం రావచ్చు, రేపు అసలు ఖాళీ లేక ఎల్లుండి నాకు దర్శనం రావచ్చు. నేను ఆ రోజంతా కూడా తిరుమలలో వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయడానికి గదులు ఇవ్వడం కూడా అవసరమే. అలా వెయిట్ చేపిస్తారు, ఓకే. వాళ్ళు కిందకెళ్ళి రాలేరు కదా, మనకి ఎల్లుండి దర్శనం కదా, మనం కిందకెళ్ళి వద్దామని అనుకోరు, కొండపైనే ఉంటారు. ఆ గోవిందనామాలు వింటూ, ఆ పాటలు వినుకుంటూ, అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు చూసుకుంటూ కొండపైనే ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన టాస్క్. భక్తులు ఎక్కువయ్యే కొద్దీ టోకెన్స్ లేట్ అవుతాయి. అది మరి ఎలా చేస్తారని చూడాలి. అందుకని ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే పూర్తి స్థాయిలో తీసుకొస్తారంట. థ్యాంక్ యూ.